అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరి సింహరాశి వారికి జూన్ 4, 5, 6, 7 తారీఖులలో ఇప్పుడు మీ జీవితంలో జరగబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. సింహరాశి వారు గనక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అయితే మీ జీవితంలో ఒక నూతన వ్యక్తికి సంబంధించినటువంటి అనూహ్యమైనటువంటి ఒక విషయం అనేది తెరపైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి? ఎందుకు మీ జీవితంలోకి రాబోతున్నారు? అసలు వారి రాక మీకు మంచిదా? లేదంటే ఏదైనా పరీక్షలా ఉండబోతుందా అనేది క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి వీడియోను మిస్ అవ్వకండి. అలాగే తప్పకుండా ఛానల్ను సపోర్ట్ చేయండి. సింహరాశి వారు సాధారణంగా ఆత్మవిశ్వాసం కలిగిన వారండి. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తిరిగి చూడరు. కానీ గత కొన్ని నెలలుగా మీలో చాలామంది ఒక విషయం గురించి చాలా మౌనంగా ఆలోచిస్తూ ఉంటున్నారు. అప్పుడు అలా జరిగిపోయి ఉంటే, ఆ వ్యక్తి దూరం కాకపోయి ఉంటే, ఆ అవకాశం మిస్ కాకపోయి ఉంటే అనే ఆలోచనలు అప్పుడప్పుడు మీ మనసులోకి వస్తూ ఉంటున్నాయి. అయితే ఈ జూన్ 4 నుండి ఈ 4 రోజుల మధ్యకాలం మీకు ఒక కొత్త స్పష్టతనైతే ఇవ్వబోతుంది. కొన్ని విషయాలు మీ జీవితంలో ముగిసిపోయాయని చెప్పి మీరు అనుకున్నారు. కానీ కాలం గడిచాక అవే విషయాలు మరలా పదే పదే మీ ముందుకు వస్తూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు కూడా ఒక పాత పరిచయం, ఒక పాత అవకాశం లేదా ఒక పాత సంబంధం మరలా మీ దృష్టికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు జీవితంలో చాలా సమస్యలతో ఇప్పటికే ఎక్కువగా బాధపడి ఉన్నారు. అయితే గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి తప్పనిసరిగా ప్రేమకు సంబంధించినటువంటి వ్యక్తి మాత్రమే కాదండి. కొంతమందికి ఇది ఒక కుటుంబ సభ్యుడు కావచ్చు, మరికొంతమందికి ఒక పాత స్నేహితుడు లేదా ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు. అయితే ఈ జూన్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కొన్ని చిన్న చిన్న సంకేతాలు మీకు కనిపించడం ప్రారంభమవుతాయి. అంటే ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్, ఒక పాత ఫోటో కనిపించడం, ఒకరి పేరు వినిపించడం, లేదా చాలా కాలంగా గుర్తుకు రానటువంటి ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీకు గుర్తుకు రావడం, ఇవి సాధారణమైనటువంటి సంఘటనలా అనిపించినా మీ దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటాయి. మరి మీ జీవితంలో ఈ సమయంలో ఒక ముఖ్యమైనటువంటి సలహా ఏమిటంటే, ఏ విషయాన్ని కూడా తొందరగా తిరస్కరించకండి. ఎందుకంటే మీరు ముగిసిపోయింది అని భావిస్తున్నటువంటి ఒక విషయం మరలా మీకు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయన్నమాట. అలాగే గతంలో జరిగినటువంటి ఒక సంఘటనను గుర్తు చేసుకోండి. అప్పుడు మీరు బాధపడి ఉండవచ్చు, నిరాశ చెంది ఉండవచ్చు, లేదా మీకు అన్యాయం జరిగిందని చెప్పి అనిపించవచ్చు. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఆ సంఘటన మీ జీవితాన్ని మరొక దారిలో నడిపించబోతుందని అర్థం చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు కూడా ఒక మార్పు అనేది మీ జీవితంలో రాబోతుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల తర్వాత మీ జీవితం మరింత ఎక్కువగా సంతోషభరితంగా ఉండబోతుంది. అయితే ఈ 4 రోజుల్లో ముఖ్యంగా వచ్చే కొన్ని వార్తలు, సమాచారాలు మీ దృష్టిని ఆకర్షించేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ చాలామంది మీరు చేసేటటువంటి పొరపాటు ఏమిటంటే, ముందుగా మీరే ఊహించేసి నిర్ణయం తీసుకోవడం. అయితే ఈసారి అలా చేయకండి. ఎవరైనా ఏదైనా ఒక విషయం చెప్తుంటే ఫస్ట్ వినండి, తర్వాత గమనించండి, ఆ తర్వాత ఆలోచించండి, ఆ తర్వాతే స్పందించండి. ఎందుకంటే మొదట కనిపించే దానికంటే లోతైన విషయం ఏదో ఒక విధంగా అంటే తెలియనటువంటి ఒక ఆలోచనలో కలిగి ఉంటుంది. కాబట్టి ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ 4 రోజుల్లో మీ గురించి ఎవరో ఆలోచిస్తున్నటువంటి సూచనలు మీకు కనిపిస్తాయి. వారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మిమ్మల్ని సంప్రదించాలనుకుంటారు, కేవలం మీ పరిస్థితి తెలుసుకోవాలనుకుంటారు. అయితే మీ వ్యక్తిగత పరిస్థితులపై అది ఆధారపడి ఉంటుంది. కానీ గతంలో పూర్తిగా ముగిసిపోయిందనుకున్నటువంటి ఒక బంధం మరలా చర్చకు రావడం అనేది సాధ్యపడబోతుంది. ఇప్పుడు మీరు అంటే మీ వైపు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మీ ముందు కొన్ని రకాలుగా మార్పులు కనిపించే అవకాశాలున్నాయి. అంటే మీకు శుభ సమయంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇక చాలామందికి ఒక కొత్త ఆలోచనలు వస్తాయి. గతాన్ని తిరిగి తీసుకురావాలా లేదా అనే దిశగా మీ మనసుకు ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. ఇది కేవలం సంబంధాలకు మాత్రమే కాకుండా ఉద్యోగం, వ్యాపారం, చదువు, వ్యక్తిగత లక్ష్యాలు ఏ విషయంలోనైనా కానీ వర్తిస్తాయి. ఈ సమయంలో ఒక చిన్న అవకాశం కూడా మీకు భవిష్యత్తులో పెద్ద మార్పుకైతే కారణంగా కనిపిస్తుంది. అందుకే నిర్లక్ష్యంగా ఉండకండి. కొంతమందికి ఏంటంటే ఒక ఆసక్తికరమైనటువంటి సమాచారం రావచ్చు. ముందు ఊహించినటువంటి వ్యక్తి నుండి వస్తుంది, లేదా చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం కావచ్చు. ఇక్కడ జాగ్రత్త, భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం అనేది తర్వాత పశ్చాత్తాపానికి కూడా కారణం కావచ్చండి. కాబట్టి ఏ నిర్ణయాన్నైనా కానీ 2 సార్లు ఆలోచించి తర్వాత తీసుకోండి.
మీరు ఎదురు చూసేటటువంటి ఆ వ్యక్తి కన్నా మీలో ఉన్నటువంటి ఒక తెలియనటువంటి శక్తి కూడా మీకు తిరిగి రావడం కనిపిస్తుంది. అయితే మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. ముందు అసాధ్యంగా అనిపించిన విషయాలు ఇప్పుడు మీకు సాధ్యపడతాయని చెప్పి మనసు కనిపిస్తుంది. ముందు భయపడినటువంటి విషయాలు ఇప్పుడు చిన్నదిగా అనిపించినా అది మీలో పెరుగుతున్నటువంటి మంచి స్పష్టతకు ఒక సంకేతం. అయితే ఈ సమయంలో మీ కళ్ళను కూడా చిన్నచూపు చూడకండి. మీ స్వార్థాన్ని తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యేటటువంటి ముందు ఇలాంటి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అంటే ఇప్పటి వరకు మీకు కొన్ని సంకేతాలు అయితే మీరు గుర్తించవచ్చు. అంటే ఇప్పుడు మీ మనసులో తెలియనటువంటి ఒక భయం అనేది తొలగిపోతుంది. ఎన్నాళ్ళుగా మీరు పడినటువంటి ఆ భయాన్ని పూర్తిగా పక్కన పెడతారు. ఇక ఈ సమయంలో ఒక విషయం పట్ల చాలా స్పష్టంగా ఉంటారు. ప్రతి వ్యక్తి మన జీవితంలో కారణంతోనే వస్తారండి. కొంతమంది మనకు ఆనందాన్ని ఇస్తారు, కొంతమంది అనుభవాలను ఇస్తారు, ఇంకా మరికొంతమంది అయితే జీవిత పాఠాలను నేర్పించి వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు మీ జీవితంలోకి మరలా రావడానికి ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తి కూడా ఒక కారణంతోనే వస్తున్నారు. కానీ ఆ కారణాన్ని వెంటనే అర్థం చేసుకోలేకపోవచ్చు. అందుకే కొంచెం ఓపిక పట్టండి. ముఖ్యంగా కమ్యూనికేషన్కి సంబంధించిన అంశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. మీరు ఎదురు చూడని సమయంలో ఒక కాల్ అనేది వస్తుంది, లేదా ఒక సందేశం వస్తుంది, లేదా మీ గురించి ఎవరో మాట్లాడుతున్నారని తెలిసే అవకాశం కలుగుతుంది. ఈ వార్త మొదట చిన్నదిగా అనిపించిన తర్వాత దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక ఉద్యోగం చేస్తున్న వారికైతే ఈ సమయంలో ఒక పాత పరిచయం మరలా ఉపయోగపడే అవకాశంగా మారవచ్చు. గతంలో కలిసి పనిచేసిన వ్యక్తి నుండి సమాచారం వస్తుంది, లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు, లేదా మీరు దాదాపు మర్చిపోయిన ఒక అవకాశం మరలా తెరపైకి రావచ్చు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే అవకాశం వచ్చిన తర్వాత సిద్ధం అవడం కంటే ముందుగానే సిద్ధంగా ఉండడం మంచిది కదా. ఇక వ్యాపారం చేసేవారికి కూడా ఈ కాలం ఆసక్తికరంగా వస్తుంది. కొంతకాలంగా స్పందించని కస్టమర్లు మరలా మిమ్మల్ని సంప్రదిస్తారు. పెండింగ్లో ఉన్నటువంటి చర్చలు కూడా ముందుకు కదులుతాయి. ఆగిపోయినటువంటి పనులు మరలా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయండి. అయితే ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించకండి. ముందుగా అన్ని విషయాలను కూడా పరిశీలించండి. అది లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా, దానివల్ల మనకి ఏంటి అనే దాని గురించి పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. ఈ 4 రోజులకి సంబంధించినటువంటి డబ్బుకు సంబంధించి మీకు ఒక స్పష్టత వస్తుంది. కొంతమందికి రావాల్సిన డబ్బు గురించి సమాచారం వస్తుంది. మరికొందరికి కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచనలు వస్తాయి. ఇంకొందరికి ఖర్చులు తగ్గించుకోవాలనేటటువంటి ఆలోచన వస్తుంది. అయితే ఈ సమయంలో ఒక చిన్న ఆర్థిక నిర్ణయం భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను ఇచ్చేలా ఉపయోగపడవచ్చు. అందుకే అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఇప్పుడు కుటుంబ జీవితాన్ని గురించి పరిశీలిస్తే ఇంట్లో కొంతకాలంగా ఉన్న చిన్న చిన్న అపార్థాలు తగ్గే సూచనలు బలంగా కనిపిస్తాయండి. మాట్లాడకుండా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మాట్లాడతారు. దూరంగా ఉన్నవారు సైతం దగ్గరవుతారు. ఒక కుటుంబ సభ్యుడి ద్వారా మంచి వార్త వినే అవకాశం మీకు ఉంటుంది. అంతేకాకుండా సాధారణంగా మీ భావాలను బయటకు చెప్పడానికి పెద్దగా మీరు ఇష్టపడరు. కానీ ఈ సమయంలో మీ మనసులో ఉన్న విషయాలను సైతం సరైన విధంగా చెప్పడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రధానంగా మాట్లాడబోయేటటువంటి వ్యక్తి గురించి మరికొంత సమాచారం తెలుసుకుందాం. ఈ వ్యక్తి ఎవరు? అసలు మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు. మిమ్మల్ని గౌరవించినటువంటి వ్యక్తి కావచ్చు, లేదా ఒకప్పుడు మీతో తరచుగా మాట్లాడినటువంటి వ్యక్తి కావచ్చు. అయితే వారి రాకతో మీ జీవితం పూర్తిగా మారిపోతుందని అనుకోకండి. కానీ ఒక కొత్త ఆలోచనకైతే, ఒక కొత్త నిర్ణయానికైతే కారణం అవ్వచ్చు. అదే ఈ కాలంలో అసలు ప్రత్యేకత. మరి కొన్నిసార్లు ఒక వ్యక్తి తిరిగి రావడం కంటే వారు తీసుకొచ్చే సందేశం మనకు చాలా ముఖ్యంగా ఉండవచ్చు. ఈ విషయాన్నైతే మర్చిపోకండి. ముఖ్యంగా ఈ జూన్ 4వ తేదీ నుండి సాయంత్రం సమయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి మీకు ఏర్పడుతుంది. ఈ నిర్ణయాలు వ్యక్తిగత జీవితానికి సంబంధించింది ఉండవచ్చు, ఉద్యోగానికి సంబంధించిందా, లేదా భవిష్యత్ ప్రణాళికకు సంబంధించిందా, ఇలా దేనికైనా కావచ్చు. అయితే ఇక్కడ ఒక సూచన: ఇతరుల ఒత్తిడికి లోనవ్వకుండా మీ మనసు ఏం చెబుతుందో వినండి. కానీ భావోద్వేగాంతో పూర్తిగా లొంగిపోకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వివేకంతో ఆలోచించండి. ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి సంగీతం గురించి మాట్లాడుకుందాం. ఈ 4 రోజుల్లో మీరు వరుసగా ఒకే విషయం గురించి వినడం, ఒకే వ్యక్తి పేరు పలుమార్లు వినిపించడం మీకు, లేదా ఒకే ఆలోచన మీకు పదే పదే రావడం గమనిస్తారు. అలాంటి సందర్భాల్లో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయకండి. దానిలో మీకు ఉపయోగపడే సందేశం గురించి తీసుకోండి. అయితే మూఢనమ్మకాల వైపు వెళ్ళకండి. వాస్తవికత దృక్పథంతో ఆలోచించడం అవసరం. కాబట్టి
సింహరాశి వారు తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. గతంలోనే మీరు చాలా రకాలుగా గుణపాఠాలు నేర్చుకున్నారు కాబట్టి ఈ విషయాలను మర్చిపోకండి. భవిష్యత్తు వైపు అడుగులు వేయండి. అప్పుడు మాత్రమే ఈ 4 రోజుల అసలు ప్రయోజనం అనేది మీకు లభిస్తుంది. ఇప్పటి వరకు మనం ఈ 4 రోజుల్లో కనిపించే సంకేతాలు, తిరిగి రాబోతున్నటువంటి వ్యక్తి, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైనటువంటి చివరి భాగాన్ని గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ 4 రోజులు మీ జీవితంలో బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రత్యేక విషయాలు మీకు కనిపించబోతున్నాయి. ముందుగా ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. జీవితంలో ప్రతి మార్పు ఒక పెద్ద శబ్దంతో రాదు. కొన్ని మార్పులు చాలా నిశ్శబ్దంగా ప్రారంభమవుతాయి. మొదట ఒక ఆలోచనగా వస్తాయి, తర్వాత ఒక అవకాశంగా కనిపిస్తాయి, చివరికి ఒక కొత్త దిశగా మారిపోతాయి. అయితే ఈ 4 రోజుల్లో కూడా అలాంటి పరిస్థితే మీకు కనిపిస్తుంది. మీ జీవితంలోకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి కంటే ఒక సంఘటన మీలో కలిగించే మార్పు మరింత ముఖ్యమైనదిగా రాబోతుంది. ఈ సమయంలో ఒక అంతర్గత స్పష్టత పెరుగుతుంది. గతంలో మీరు ఎందుకు బాధపడ్డారో మీకు అర్థమవుతుంది. కొన్ని సంఘటనలు ఎందుకు జరిగాయో మీకు అర్థమవుతుంది. అలాగే ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి దాని పట్ల కొంచెం స్పష్టతకు వస్తారు. ముఖ్యంగా ఈ జూన్ నెల మీకు ఒక్కొక్క రోజు పెరిగే కొద్దీ ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఆ నిర్ణయం చాలా పెద్దది కాకపోవచ్చండి, కానీ దాని ప్రభావం తర్వాత రోజుల్లో మీకు పూర్తిగా కనిపిస్తుంది. అందుకే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. అయితే ఇప్పుడు ఒక హెచ్చరిక గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఈ 4 రోజుల్లో కొందరు వ్యక్తులు మీ జీవితంలోకి మరలా రావడానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రతి ఒక్కరి ఉద్దేశం ఒకేలా ఉండదు. అందుకే గతంలో జరిగిపోయిన విషయాలను పూర్తిగా మర్చిపోకండి. అలాగే పాత కోపాలను కూడా మోసుకుంటూ ఉండకండి. సమతుల్యంగా ఆలోచించడం నేర్చుకోండి. ఎవరైనా మాట్లాడితే వారి మాటలను బాగా విని వాళ్ళ పనులతో పోల్చి చూసుకోకండి. అప్పుడే సరైనటువంటి నిర్ణయం తీసుకోవడం మీకు సులభంగా ఉంటుంది. మీరు సాధారణంగా హృదయపూర్వకంగా ఏదైనా కానీ మనసు పెట్టి వ్యవహరిస్తారు. కొన్నిసార్లు అదే మీ బలహీనతగా కూడా మారవచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో ఎవరి మాటలకైనా వెంటనే ప్రభావితం కాకండి. సమయం తీసుకోండి, గమనించండి, తరువాతే ముందుకు సాగండి. ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి విషయం, మీరు గతంలో వదిలేసిన ఒక లక్ష్యం గురించి మళ్ళా ఆలోచించే అవకాశం మీకు కనిపించవచ్చు. అది ఉద్యోగానికో లేదా వ్యాపారానికో లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిందై ఉంటుంది. ఈసారి మీరు ఆ విషయాన్ని కొత్త కోణంలో చూడగలుగుతారు. ఇదే ఈ కాలంలో ఉన్న ముఖ్యమైన బలం. అదృష్టం అంటే కేవలం బయట నుండి వచ్చే అవకాశం మాత్రమే కాదు, మనలో వచ్చే స్పృష్టత కూడా ఒక అదృష్టమే. మరి ఈ 4 రోజుల్లో మీకు లభించే అతిపెద్ద వరం అదే అవబోతుంది. ఇప్పుడు సమయాల గురించి మాట్లాడుకుంటే, ఈ 4 రోజుల్లో ఉదయ సమయంలో వచ్చే ఆలోచనలను నిర్లక్ష్యం చేయకండి. మధ్యాహ్న సమయంలో వచ్చే సమాచారాన్ని, కమ్యూనికేషన్పై దృష్టి సారించండి. సాయంత్రం సమయంలో తీసుకునే నిర్ణయాల్లో ఓపిక వహించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మీకు అసలు మంచిది కాదు. ముఖ్యంగా భావోద్వేగాలకు సంబంధించిన విషయాల్లో మరింత జాగ్రత్త తీసుకోండి. ఇక ప్రధానమైనటువంటి ప్రశ్నలకు ఇప్పుడు మనం మీకు తగినటువంటి సమాధానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ జీవితంలోకి తిరిగి రాబోతున్న వ్యక్తి ఎవరు? దానికి ఒకే సమాధానం అనేది ఉండదండి. ప్రతి వ్యక్తికి కూడా, అంటే ఈ రాశి వారికి సంబంధించి ప్రతి వ్యక్తికి పరిస్థితి వేరుగా ఉంటుంది. కానీ ఒక విషయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గతంతో సంబంధం ఉన్న ఒక అంశం మరలా మీ దృష్టికి వచ్చే అవకాశం ఉంటుంది. అది ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, ఒక సందేశం రూపంలో కావచ్చు, ఒక అవకాశ రూపంలో కావచ్చు, లేదా ఒక గుర్తు కావచ్చు. మీరు చేయవలసింది ఒకటే, ఆ సంఘటనను మీరు జాగ్రత్తగా గమనించడం. అది మీ జీవితంలో ఎందుకు తిరిగి కనిపిస్తుందనేది అర్థం చేసుకోండి. ఇక్కడ ముఖ్యమైనటువంటి సందేశం ఏంటంటే, మీ జీవితంలో కొన్నిసార్లు మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి తిరిగి రావడం కంటే మీలో కోల్పోయినటువంటి నమ్మకం తిరిగి రావడం అని అర్థం. ఇది చాలా గొప్ప విషయం. మీలో కోల్పోయిన ధైర్యం తిరిగి రావడం మరింత విలువైన విషయం. మీ భవిష్యత్తుపై నమ్మకం పెరగడం మరింత ముఖ్యమైన విషయం. మరి ఈ 4 రోజుల్లో అదే శక్తిని మీరు పొందబోతున్నారు. ఇప్పుడు చివరగా మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. మీ మనసు చెప్పే విషయాన్ని వినండి. అలాగే వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోగలగండి. గతం నుండి పాఠాలు నేర్చుకోండి. భవిష్యత్తును ధైర్యంగా స్వాగతించండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీకు ఒక కొత్త ఆలోచన, కొత్త స్పష్టత, కొత్త ప్రారంభానికి సూచనలు ఎన్నో రకాలుగా కనిపించవచ్చు. ఈ 4 రోజుల్లో వచ్చే సంకేతాలను బాగా గమనించండి. మీ నిర్ణయాలపై ఎక్కువగా నమ్మకాన్ని కలిగి ఉండండి. అలాగే మీ విలువను ఎప్పుడూ కూడా తక్కువగా అంచనా వేసుకోకండి. ఎప్పుడు మీరు మీ బలాన్ని పోగొట్టుకోకండి. ముందు ఎవరి మనసునో అర్థం చేసుకోవాలని చెప్పి ప్రయత్నించకుండా ముందు మీ మనసును మీరు అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడే మీరు అన్నింటిలో కూడా విజయాన్ని, అలాగే ధైర్యాన్ని,
అలాగే ఎటువంటి భయాన్ని కలగకుండా జాగ్రత్తగా ఉండగలుగుతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు మనం ఈ రాశి వారికి సంబంధించినటువంటి మరొక అంటే ఈ 4 రోజుల్లో మీరు ఎదుర్కోబోయేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పరిహారాల గురించి, దేవతారాధన గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 4 రోజుల్లో మీకు బాగా కలిసి వచ్చేటటువంటి దిక్కులు, అలాగే మీరు చేయవలసినటువంటి పనుల గురించి మాట్లాడుకుంటే మీకు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉన్న పనులను పూర్తి చేయడంపై దృష్టి పెడితే మీకు ఇంకా అందులో మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఆర్థికంగా సాధారణమైనటువంటి స్థితి ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా విశ్రాంతి తీసుకోవడం మీకు చాలా మంచిది. అలాగే వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తాయి. ప్రేమ సంబంధాల్లో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులను జాగ్రత్తగా నియంత్రించుకోవడం మంచిది. అలాగే మానసికంగా కూడా మీరు ఉత్సాహంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది. అలాగే కుటుంబంలో ఆనందకరమైనటువంటి వార్తలు వినేటటువంటి అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. ఇక పురోగతి కనిపిస్తుంది. అయితే ఓర్పు అవసరం. ఖర్చులపై నియంత్రణ మంచిది. సంబంధాలు మెరుగుపడే అవకాశాలున్నాయి. అలాగే మీకు అదృష్టపు రంగు బంగారు, నారింజ. అదృష్టపు సంఖ్యలు 1, 5, 9. కాబట్టి మీరు తప్పకుండా బయటకు వెళ్ళవలసి వస్తే ఈ రంగులతో ఉన్నటువంటి దుస్తులను ధరించడం లేదా ఈ రంగులతో ఉన్నటువంటి వస్తువులను మీ దగ్గర ఉంచుకోవడం మంచిదండి. ఇంకా చెప్పాలంటే మీ పనితీరుకు కూడా మీ పై అధికారుల నుండి మంచి గుర్తింపు లభించేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీరు తప్పకుండా అంటే చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ పరిహారాలు, దేవతారాధనలు మీ మనసును బలంగా మార్చడానికి, అలాగే మీకు సరైనటువంటి దిశను చూపించడానికి ఉపయోగపడతాయి. మరి మీరు చేసుకోవాల్సినటువంటి పనులు, సూర్య భగవానుడు సింహరాశికి అధిపతి కావడం, ప్రతిరోజు ఉదయం సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం అనేది సింహరాశి వారికి ఎంతో చక్కగా శుభప్రదమని చెప్పుకోవచ్చు. అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన మీలో ధైర్యాన్ని, రక్షణను, కార్యసిద్ధిని ఇస్తుందని చెప్పి నమ్మండి. కాబట్టి సింహరాశి వారు లక్ష్మీ నరసింహ స్వామివారి ఆరాధన చేసుకోండి. 4 రోజుల్లో స్వామివారికి తెల్లని పుష్పాలతో చక్కగా ఆరాధించి ఆవు నేతితో లేదా తులసిమాలను స్వామివారికి సమర్పించండి. ఆంజనేయ స్వామి దర్శనం లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మీకు ఏర్పడేటటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోవడానికి ఉపయోగపడతాయి. ఈ విధంగా చేసుకోండి. అలాగే ఆదివారం రోజున ఆదిత్య హృదయం పఠించడం సింహరాశి వారికి చాలా మంచిదనే చెప్పుకోవచ్చు. అలాగే సూర్య మంత్రాన్ని జపించండి. ఓం హ్రాం హ్రీం హ్రౌం స సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని 11 లేదా 108 సార్లు జపించవచ్చు. ఈ మంత్రాన్ని నేను ఇక్కడ స్క్రీన్ పైన ప్లే అయ్యేలా చేస్తానండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా నోట్ చేసుకోండి. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 11 లేదా 108 సార్లు జపించవచ్చు. అలాగే నరసింహ మంత్రం ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలత్వం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యం నమామ్యహం అనే ఈ నరసింహస్వామి వారి యొక్క మంత్రాన్ని కూడా మీరు తప్పకుండా పఠించుకోండి. ఇక పరిహారాల విషయంకి వస్తే ఆదివారం రోజున గోధుమలు కానీ ఎరుపు రంగు పండ్లను దానంగా ఇవ్వండి. పక్షులకు నీరు, ధాన్యం పెట్టడం మీకు శుభకరంగా, చాలా ఆనందంగా, అలాగే మీ మనసు ప్రశాంతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలాగే మీకు పెద్దల ఆశీర్వచనాలు కూడా మీకు బలంగా పనిచేస్తాయి. అలాగే దేవాలయంలో ఈ 4 రోజులు నెయ్యి దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి. ఏ దేవాలయం అయినా పర్వాలేదండి. ఇక అవసరమైన వారికి ఆహారం దానం ఇవ్వడం శుభ ఫలితాలను పెంచడానికి మీకు బాగా ఉపయోగపడుతుంది. మరి తెలుసుకున్నారు కదండి సింహరాశి వారు, మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఏ దేవతారాధన చేసుకోవాలి, పఠించవలసినటువంటి మంత్రం, అలాగే ఈ విధంగా ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు, ఏ వ్యక్తి మీ జీవితంలోకి మరలా తిరిగి రాబోతున్నారు, ఈ విషయాలన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అలాగే ఈ సమాచారం మీకు బాగా ఉపయోగపడిందని చెప్పి అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ను సపోర్ట్ చేసి వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని విషయాలన్నీ కూడా మీకు తెలుసుకోవడానికి ప్రతిరోజు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను యాక్టివ్ చేసుకోండి. ఆల్ అనేటటువంటి సింబల్పై ప్రెస్ చేయండి. మీకు ప్రతిరోజు కూడా మన వీడియోల నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ధన్యవాదాలు.